యుద్ధాలు జరుగుతున్నప్పుడు మొన్న పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్ దగ్గరికి ఎట్టొచ్చినాయి, భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ దగ్గరికి ఎట్టెళ్ళినాయి, ఇవి తెలుసుకునేందుకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీడియా, సోషల్ మీడియా సాక్షిగా చాలామందికి ఈ సిస్టమ్స్ అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి విమానాల కదలికలు వీటిని గురించి అంచనా వేస్తున్నారు. ఈవెన్ మొన్న ఇండిగో వాళ్ళు మోసం చేసినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రాకర్ ద్వారా చూపించుకున్నాం మనం సోషల్ మీడియాలో. అట్లాగే అమెరికన్ యుద్ధ విమానాలు వెనిజులా చుట్టుపక్కల ఏమున్నాయో అవన్నీ ట్రాకర్ ద్వారా కనబడాలి. కరెక్ట్గా యుద్ధం ప్రారంభమైనటువంటి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జీపీఎస్లను ఆఫ్ చేసేశారు. అంటే అమెరికా ఏదో ప్రైవేట్ జీపీఎస్ సెట్ చేసుకుంది వాళ్ళకి. ఇప్పుడు మనం కూడా అంతే కదా, అందుకనే కదా గూగుల్ నుంచి ఉన్నటువంటిది జీపీఎస్ తీసేసి మన పర్సనల్ది ఇండియాది పెట్టుకుంటున్నాం నిదానంగా. ఎందుకంటే మేనేజ్ చేయొచ్చు వాటిని. ఇప్పుడు మొన్న దెబ్బతింది అట్లాగే కదా, ఏది అమెరికా శత్రువులు దెబ్బతినడానికి అట్లాంటి ఎత్తుగడలు వేసుకొస్తున్నారు. అట్లాగా ఇప్పుడు ఒక్కసారిగా రాడార్లో కనిపించకుండా పోయినాయి వాళ్ళ యుద్ధ విమానాలని. ఆ తర్వాత దాడి చేశాక బయటకు వచ్చినాయి. అంటే మొన్న మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు అదే చేసాం. మన రాడార్స్ అన్నిటిని రాడార్ కనిపించకుండా మన వాటిన్నిటిని కూడా డౌన్ ప్లే చేసి జీపీఎస్లు ఆఫ్ చేసేసి వాళ్ళని దెబ్బ కొట్టాక బయట పెట్టాం. మన ఫార్ములాని ఇప్పుడు వాళ్ళు ఫాలో అయ్యారన్నమాట.